రైట్. హలో హాయ్ గాయస్, మేము మేడారం బయలుదేరినాం. దారి మధ్యలోకి వెళ్ళినాక గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే కర్రలు, వంట చేసుకోవాలంటే కర్రలు కావాలి కదా. దానికోసమని ఔటర్ రింగ్ రోడ్ పైన ఇలా కర్రలు కనపడితే ఆపినాం. ఈ కర్రలు తీసుకొని ముందుకు వెళ్ళిపోయాను. ముందుకు వెళ్ళినాక నెక్స్ట్ గట్టమ్మ తల్లి ములుగు ఎంటర్ అవుతా అంటే ఉంటుంది కదా, గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళినాం అన్నమాట. వీడియో పూర్తిగా చూడుర్రి. దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా అక్కడ వస్తాడు కదా, అతనే స్పాన్సర్. రైట్, పాపం అందరు కష్టపడతారు. చూసి ఒట్టిగానే వెళ్ళకుండా ప్లీజ్ లైక్ చేయరి, షేర్ చేయరి. ఇంకా మిగతా వీడియోలు కూడా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ప్రతి వీడియో మీరు చూస్తారని మేము నమ్ముతున్నాం. మీరు కూడా ఇలా జాతరకు వెళ్తే ఇలా కర్రలు ఇంటి వద్ద నుంచే తీసుకెళ్ళుర్రి. ఇంటికా నుండి తీసుకెళ్ళడమే చాలా వరకు సేఫ్ అన్నమాట. మధ్యలో కావాలి అంటే సమయానికి అనుకూలంగా ఏవి దొరకవు. మా అదృష్టం ఏమో కానీ మాకైతే కర్రలు దొరికినాయి. మధ్యలో దారిలో వేసుకొని వెళ్ళినాం అన్నమాట. ఇంకా చాలా ఎక్కువ. ఇక్కడ మొత్తం టోటల్గా హైదరాబాద్ నుంచి 4 మెంబర్స్ వచ్చిళ్ళు. మామూలుగా ఉన్నది మొత్తం చెక్కేస్తాం. దర్శనానికి బయలుదేరినాం. వీడియో పూర్తిగా చూడండి. ఫైనల్లీ అందరం రెడీగా ఉన్నాం దర్శనం చేసుకోవడానికి గట్టమ్మ తల్లిని. వీడియో చివరి వరకు చూడుర్రి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా మజాగా ఉంటుంది. ఈ ఒక్క వీడియో మాత్రమే కాదు, పార్ట్ వైజులుగా వీడియోలు వస్తూనే ఉంటాయి. సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ మేము వచ్చే వరకు ఏమేం జరిగింది, గట్టమ్మ తల్లి ముందు వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ చాలా రష్ ఉంది అన్నమాట. అసలు ఒకరికొకరు ఇట్లా నెట్టేసుకుంటారు. సో అక్కడ వీడియో తీయలేకపోయినా. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా బయటకు వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, మా టీం మెంబర్స్ కోసం. హలో హాయ్ గాయ్స్, ఇక్కడ టీం మెంబర్స్ అందరు పోతున్నారు. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని హోటల్కి వెళ్ళాం. బిర్యానీ మొత్తం మిక్స్ పాడడానికి నాన్ వెజ్ వెజ్ మొత్తం రైట్. మొత్తం చికెన్ బిర్యానీ తింటున్నాం గాయస్. చికెన్ బిర్యానీ వచ్చేసేయండి. మనం తినటోడు ఉంటే మొత్తం బుర్ర పాడు. ఎట్లా చెప్పు, మనం తిన్న భోజనం మంచిగా ఉన్నా కానీ చల్లదైన 2 సార్లు చల్లదైనవు. పప్పుచారు తిన్నా. పప్పుచారు మంచిగా ఎక్సలెంట్. మేము లంచ్ చేసినాం కదా అని చెప్పి దీనికి వాటర్ పెడితే అస్సలు తాగట్లేదు. మాకు మళ్ళీ ఒక విషయం గుర్తొచ్చింది. పోయినసారే పొయ్యి రాళ్ళు లేక మట్టి పెడ్డలు పెట్టుకొని వండుకున్నాం. అందుకోసమే మళ్ళీ ఒక ప్లేస్లో ఆగినాం అన్నమాట. చూడుర్రి దోస్తులు, ఇక్కడ ఎందుకు ఆపినాం తెలుసా? అసలు అక్కడ వంట చేసుకుందాం అంటే బండలు అస్సలు దొరికాయి. అందుకోసమే ఇక్కడ బండల కోసమని ఆపినాం. 3 రాళ్ళు అయితే అయిపోతాయి, పొయ్యి రాళ్ళు. ఇక మా మైకేల్ గారు మోస్తాడు. మొత్తం లైకులు ఇవ్వాలి, మొత్తం లైకులు సబ్స్క్రైబ్స్ అంతే. ఇగో అందరు ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. చూడుర్రి అందరు బిజీ ఉన్నారు. 3 రాళ్ళ కోసం 30 మంది ఈడ. గైస్ 4 అయినాయా? 4 అయినాయి. 4 అయినాయి. ఇంకొక 2 అయితే మనకు 2 పొయ్యిలు పురుసొత్తుగా అయిపోతుంది. అంతే, 2 పొయ్యిలు కావాలి. రైట్. అసలు 2 పొయ్యిలు గైస్, అన్నానికి 1, కూరకు 1. మర్చిపోయినాం అసలు 6 రాళ్ళు కావాలి. ఆల్రెడీ ఒక కూరకే అనుకున్నాం కానీ అన్నం మర్చిపోయాను. అవును, సో 6 రాళ్ళు కావాలి. ఇక చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడతారు. ఎస్, వచ్చే ముందు ఇంటికాంచే తెచ్చుకోరు. ఇక్కడ వెనక దొరకాలంటే అస్సలు దొరకాయి, చాలా కష్టం. అరే ఇంకొక రాయి తీసుకోరా. చూడు, మెంటల్ గా మోసుకోబోతున్నా అన్న. చూడు ఇంత కష్టం అవుతుందో, కష్టంలో కూడా మేము మోసుకోబోతున్నాం. ఈ కష్టం వద్దంటే ఇంటికానే తెచ్చుకోరు. వాడు ఇంటి కోసం తెచ్చుకున్నాడు. నువ్వు తీస్తావురా, అన్ని తీస్తావు.
వావ్ సూపర్ అండి సూపర్. మైకేల్ గో మైకేల్. ఇక ఫైనల్లీ 2 పొయ్యిల మందం ఆ రాళ్ళు తయారు చేసుకున్నాం. ఇక మేము ఫైనల్లీ ఉత్సవ పోసి పోదాం అనుకుంటున్నాం. ఇక్కడ మా వాడు పోతాడు, ఇక నేను పోతా.